ఒకే ఒక్క ఫోన్ కాల్ థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా పాలిట శాపమైంది. పొరుగున ఉన్న కాంబోడియా మాజీ ప్రధానికి చేసిన ఫోన్ కాల్ ఆమె రాజకీయ జీవితానికి చరమాంకం పలికేలా మారింది. థాయిలాండ్ రాజ్యాంగ నిబంధనను ఆమె ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అంతిమంగా ఆమె ప్రధాని పదవి నుంచి దిగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. షినవత్రా ఓ అందమైన యువతి. దాదాపు 2 సంవత్సరాల కిందట థాయిలాండ్ ప్రధానిగా షినవత్రా పగ్గాలు చేపట్టారు. అయితే ఈ స్వల్ప కాలంలోనే ఆమె తొలిసారిగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం పొరుగు దేశమైన కాంబోడియాకు చెందిన ఓ ప్రముఖ నాయకుడికి యువ ప్రధాని షినవత్రా ఫోన్ చేయడమే. ఈ ఫోన్ కాలే ఆమె పాలిట రాజకీయంగా శాపమయ్యింది. కాగా థాయిలాండ్, కంబోడియాలు ఇరుగు పొరుగు దేశాలు. హున్ సేన్ అనే వ్యక్తి 2023 వరకు కంబోడియా ప్రధానిగా పనిచేశారు. 2023 తర్వాత హున్ సేన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. అటు తర్వాత ఆయన కుమారుడు హున్ మానేట్ కాంబోడియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రధాని పదవిలో లేకపోయినా హున్ సేన్ కు కంబోడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సమర్థుడైన ప్రధానిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ కు థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా ఫోన్ కాల్ చేశారు. అంతేకాదు అంకుల్ అంటూ షినవత్రా సంబోధించారు. ఈ సందర్భంగా థాయిలాండ్లో నెలకొన్న పరిస్థితులను ఆమె వివరించారు. కథ అక్కడితో ఆగలేదు. తమ దేశ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కూడా హున్ సేన్ కు షినవత్రా ఫిర్యాదు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. అయితే హున్ సేన్ తో షినవత్రా మాట్లాడిన కొన్ని రోజులకే ఈ సంభాషణ లీక్ అయింది. అయితే అప్పటికి థాయిలాండ్, కాంబోడియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో దేశ అంతరంగిక విషయాలను పొరుగు దేశానికి చెందిన మాజీ ప్రధానితో ఎలా పంచుకుంటారని షినవత్రాపై ప్రధాన ప్రతిపక్షాలు అంతెత్తున లేచాయి. ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీలోని కొంతమంది నాయకులు కూడా షినవత్రా తీరుపై మండిపడ్డారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ను థాయిలాండ్ కన్జర్వేటివ్ సెనేటర్లు తీవ్రంగా ఖండించారు. అలాగే సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ పార్టీ వైదొలిగింది. అంతేకాదు థాయిలాండ్ రాజ్యాంగ నిబంధనలను ప్రధాని షినవత్రా ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆపై న్యాయస్థానంలో కేసు కూడా వేశారు. దీనిపై విచారణ జరిపిన థాయిలాండ్ న్యాయస్థానం ఆమె ప్రధానిగా కొనసాగడంపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు షినవత్రా ప్రధానిగా కొనసాగవచ్చని ఊరటనిచ్చింది. కాగా తుది తీర్పు షినవత్రకు వ్యతిరేకంగా వస్తే ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే షినవత్రా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. థాయిలాండ్ మాజీ ప్రధాని తక్సీన్ కుమార్తె ఆమె. అంతేకాదు 37 ఏళ్ల వయసుకి థాయిలాండ్ ప్రధానిగా ఆమె పగ్గాలు చేపట్టారు. అలాగే థాయిలాండ్ 2 మహిళ ప్రధానిగా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. అలాగే స్టైల్ ఐకాన్ గా, బ్యూటిఫుల్ పీఎం గా సోషల్ మీడియాలో షినవత్రా పాపులర్ అయ్యారు. మొత్తం మీద ఒక్క ఫోన్ కాల్ థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా పొలిటికల్ కెరీర్ కు ప్రమాదంగా పరిణమించింది.